బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సాంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహభ్యో నమో గురుభ్యః. సర్వలోకాధీశ్వరుడైనటువంటి శ్రీమన్నారాయణమూర్తి పాదపద్మములకు శిరస్సాష్టాంగ నమస్సుమాంజలులు. బృహద్వాశిష్ట గురు పరంపర బ్రహ్మ విద్యా సాంప్రదాయమును ఈ లోకమునకు అందించుట కొరకై అవతరించినటువంటి అనేక మంది మహర్షులలో ఒక్కరైనటువంటి శ్రీ కేశవానంద యోగిచంద్రుల పాదపద్మములకు నమస్సుమాంజలులు. ఈరోజు మనం శ్రీకృష్ణ భగవానుడు ఉపదేశించినటువంటి భగవద్గీత యందు సాంఖ్యయోగమున స్థితప్రజ్ఞుని యొక్క లక్షణాలను వినబోతున్నాం. దుఃఖే స్వనుద్విగ్నమనా సుఖేషు విగత స్పృహః వీతరాగ భయక్రోధః స్థితధీర్మునిరుచ్యతే. దుఃఖములను వికృతి దోషంబు చెందగా సుఖములందు పరవశుండుగాక రాగ కోప భయ విరహితుడవు నరు స్థితప్రజ్ఞుడండ్రు భువిని ప్రాజ్ఞులెల్లా. హరిశ్చంద్ర మహారాజు చంద్రమణీదేవిని దాసిగా అమ్ముకున్నాడు. సరే, దాసిగా పనిచేస్తున్న ఆ రోజుల్లో తన కుమారుడు దర్బలకై వెళ్ళినప్పుడు సర్పకాటు చేత మరణిస్తాడు. మరణించినప్పుడు శ్మశాన వాటికకు తీసుకొస్తుంది ఆ మహాతల్లి ఆ పిల్లవాడిని. ఆ శ్మశానములో కాటికాపరిగా ఉన్నాడు మహాత్ముడు హరిశ్చంద్ర మహారాజు. గాఢమైన చీకటి, ఏం కనబడదు. ఆ శవాలు దహింపబడుతూ ఉండేటువంటి ఆ మంటలలో మండేటువంటి వెలుతురే కొద్ది కొద్దిగా కనపడుతూ ఉంటుంది. ఒంటరిగా బిడ్డను అక్కడ పడుకోబెట్టుకొని ఏడుస్తూ ఉన్నటువంటి సాధ్వీమణిని, ఎవరు నువ్వు ఇంత రాత్రిలో ఒంటరిగా ఏడుస్తున్నావు, నీ వాళ్ళు ఎవ్వరు లేరా అని ఆయన అడిగితే, నేనొక అనాథను ప్రభు, నా అనిపించుకున్న వాళ్ళు ఎవ్వరు లేరు, నా బిడ్డ పాము కాటు చేత ఇలా మరణించాడు, కాబట్టి ఈ శ్మశాన వాటికలో దగ్ధమునర్చడానికి తీసుకొచ్చాను మహాత్మానంటే, సరే కాటి సుంకం చెల్లించాలి అని అడుగుతాడు. నా దగ్గర ఏమీ లేదని అంటుంది ఆ అమ్మ. అదిగో సూర్యప్రభ వలె ప్రకాశిస్తూ ఉన్నది నీ హృదయములో మాంగళ్యము, కష్టకాలం వచ్చినప్పుడు దానిని అమ్ముకొనరాదా అని అంటాడండి. అంటే ఆ మాంగళ్యము భర్త హరిశ్చంద్రునికి తప్ప ఎవ్వరి కంట పడదట, అది ఎవ్వరు చూచినా అది కనపడదట.
ఆ మాంగళ్యం ఆయన కనబడుతూ ఉంది అంటే ఇతడు నా భర్తయే అని ఆమె గుర్తించి ప్రభూ నాదా అంటుంది. అప్పుడు చంద్రమణి నువ్వా, ఏమిటిది, ఎవరితడు, మన లోహితాశ్యుడా? అవును. దుఃఖములను వికృతి దోషంబు జందక. ఎటువంటి దుఃఖం అది? అయోధ్య సామ్రాజ్యాధిపతి రఘుకుల చక్రవర్తి హరిశ్చంద్ర మహారాజు ఒక్క మాటకు సామ్రాజ్యాన్ని సంపూర్ణంగా వదిలేశాడు. అరే ఆయనకి ఏమన్నా బాకీనా? ఆయన దగ్గర ఎప్పుడన్నా తీసుకున్నాడా విశ్వామిత్రుని దగ్గర? లేదే. మాట, స్వామి ఆ రోజు నీకు చెప్పిన మాట ప్రకారము నీకు ఇస్తానన్న ధనమంతా కోశాగారంలో భద్రపరిచి పెట్టాను స్వామి, అది నువ్వు తీసుకోవచ్చు అని అంటే, ఏం మాట్లాడుతున్నావు నాతో? నాకు నేర్పిస్తున్నావా? ఏ రోజు నాకు రాజ్యదానం చేశావో దానితో కూడా మొత్తం ఆ రోజు నాకు చేరిపోయింది అది. ఇంకా నువ్వు నాకు చెప్పిన మాట ప్రకారం నువ్వు సపరేట్గా చెల్లించాలని విశ్వామిత్రుడు మాట్లాడితే దానికి ఆయన ఏం మాట్లాడక సరే స్వామి అట్లనే అని భార్యను అమ్ముకున్నాడు, తాను అమ్ముడు పోయాడు, రుణం చెల్లించాడు మహానుభావుడు. భార్యను అమ్ముకున్నాడు, తాను అమ్ముడు పోయాడు, మాటగాడికి రుణాన్ని చెల్లించాడు. అటువంటి స్థితిలో ఉన్నటువంటి వానికి ఆ ఒకానొక కొడుకు పుడితే వాడు మరణించాడు. దుఃఖములను వికృతి దోషంబు జందక. అటువంటి పరిస్థితి ఏర్పడితే కూడా హరిశ్చంద్రుడు ఒక మాట అంటాడు, దేవి నా ధర్మము నాకు ఇవ్వవలసినటువంటి ఏమి అంత గుడ్డ అంత బియ్యము వాటిని తోసేసే అధికారం నాకుంది. అవి నాకు ఇవ్వకపోతే పర్వాలేదు, కానీ కాటి సుంకం మాత్రం రోక చెల్లించాల్సింది, అది తప్పదు. మీ యజమానురాలను అడిగి తీసుకొచ్చుకోపో అని పంపిస్తాడు. పంపిస్తే ఆ మార్గ మధ్యంలో ఆమె వెళుతూ ఉంది. ఆ వెళ్ళేటప్పుడు మాయ, విశ్వామిత్రుడు కల్పించినటువంటి మాయ, వేరే రాజకుమారుణ్ణి ఒక్కరిని చంపేసి ఆ బిడ్డను ఆ దోవలో పడుకోబెట్టి ఉంటుంది. అది పెద్ద చరిత్రలేండి. 2 మాటలు చెప్తాను మీకు. ఆ బిడ్డను చూసి అమ్మా అమ్మా అని ధ్వని వినపడితే ఆ బిడ్డను ఎవరు, నా బిడ్డ లోహితాశ్యుడిలాగా ఉంది అని అనుకుంటూ వచ్చి చూస్తే ఆ బిడ్డ ఉంటాడు అక్కడ. ఆ బిడ్డను చూస్తుంది, అయ్యో ఈ బిడ్డ ఎవరు, బిడ్డ మరణించాడే, చిన్నపిల్లలను చంపుకోబోయే మహమ్మారి ఏమైనా ఉందా ఇప్పుడు ఈ లోకంలో, బిడ్డలను అందరినీ పొట్టన పెట్టుకుంటా ఉంది అని ఆ బిడ్డను ఎత్తుకొని ఉంటుంది. అప్పుడు ఆ రాజభటులు ఒక దొంగలు ఆ బిడ్డను అపహరించుకొని వచ్చినట్లు భావించి వాళ్ళు ఈవిడే నా బిడ్డను అపహరించేసి నా బిడ్డను చంపేసిందని చెప్పి బిడ్డను ఒడిలో పెట్టుకోమని ఏడుస్తూ ఉన్నటువంటి చంద్రమణి దేవిని చూసి, మమ్మల్ని చూసి నంగేడుపులు ఏడుస్తున్నావా, మాయల దారిదానా, నువ్వే నా బిడ్డను చంపేశావని చెప్పి ఆమెను శిశుహంతకిగా నేరస్తురాలుగా భావించి వీరబాహువుగా అప్పగిస్తారు ఆమెను. ఈమె నా బిడ్డను చంపేసింది, ఈమెకు శిరచ్ఛేదన చేయమని రాజు ఆజ్ఞాపించాడు, కాబట్టి వీరబాహువు ఈమెకు శిరచ్ఛేదన చెయ్యని చెప్తే అప్పుడు ఆమెను హరిశ్చంద్రుని దగ్గరికి తీసుకొని పోయి ఆయన్ని శిరచ్ఛేదన చేయమని చెప్పి చెప్తారండి. అప్పుడు బిడ్డ పోయినాడనే బాధ ఎంత బలీయమైంది. నిర్దోషి, ఆమె దోషి కాదు, ఆమె తప్పు చేయలే. చంద్రమణి నువ్వు ఈ తప్పు చేసావా? లేదు లేదు, అయినా విధి బలీయమైంది, మనం ఇప్పుడు వీళ్ళకు ప్రూఫ్ చేయలేం. సరే, నా యజమాని నన్ను ఆజ్ఞాపించాడు శిరచ్ఛేదన చేయమని, నన్ను కొనుగోలు చేసినటువంటి ఆయన, నా యజమాని ఏం చెబితే అది చేయడం నా ధర్మం, కాబట్టి ఈశ్వరుణ్ణి మనసులో తలుచుకో, తల వంచు అని తెగబడతాడండి. ఇది దుఃఖములను వికృతి దోషము భుజందక. మహాత్ములు ఎట్లా బతికారో చూడరా వాళ్ళు.
ఎటువంటి దుఃఖములు అవి? ఏమన్నా సామాన్యములా అవి? ఓ 1000 రూపాయలు కనపడలేదు, కనపడకపోతే పోనీలే అనేది పెద్ద వైరాగ్యం కాదు అది. ఒక ఆభరణం ఎవరో దొంగలించారు, ఎన్నో పోయింది, దాన్ని కాడ నిగ్రహించడం పెద్దది కాదు. సర్వ సామ్రాజ్యం వెళ్ళిపోయింది, ఒకే ఒక కొడుకు, వాడు కూడా మరణించాడు. ఆ సందర్భంలో భార్యను కూడా సంహరించాల్సి వచ్చింది. ఆయన మనస్సు వికృతిని పొందిందా? వికృతి దోషంబు పొందక సుఖములందు పరవశుండుగాక రాగ కోప భయ విరహితుడవు నరు స్థిత ప్రజ్ఞుడు భువిని ప్రాజ్ఞులెల్ల. మనమెంత, మన నిగ్రహం ఎంత, మన సాధన ఎంత, మనమెంత? మహాత్ములు పోయిన మార్గం చూడండి. ద్రౌపదికి నీళ్లు దప్పికగా ఉంది అంటే సహదేవుడు వెళ్ళాడు. నేను అడిగిన ప్రశ్నకు సమాధానము చెప్పి నీటిని ముంచుకో అనే ధ్వని వినబడింది. నీకేంటి సమాధానం చెప్పేది నేను అని నీళ్లు ముంచుకున్నాడు. ఆడు పడిపోయాడు. సహదేవుడు పడిపోయాడు, నకులుడు పడిపోయాడు, అర్జునుడు పడిపోయినాడు, భీముడు పడిపోయినాడు. నలుగురు ఇలాగే పడిపోయారు. అది ఒక పెద్ద చరిత్ర కదా, టూకీగా చెప్తా. చివరి ధర్మరాజు వచ్చాడు. ధర్మరాజు వస్తే నలుగురు తమ్ముళ్ళు మరణించి శవాలై పడున్నారు. ఆడ వికృతి దోషం భుజందక. అయినా నేను జూదమాడి రాజ్యం పోగొట్టినప్పుడు పల్లంత మాట నన్ను ఎదిరించి మాట్లాడలేదే తమ్ముళ్ళారా. అన్నా, మా ఆస్తులు మాకు భాగం పెట్టేయి, నీ భాగం ఏదన్నా ఉంటే నువ్వు పెట్టుకో, ఆడుకో అని అనలేదే మీరు. తమ్ముడు అన్న సొత్తు, తమ్ముడిని అమ్మేయచ్చు, అది ధర్మం. ఆ ధర్మము తెలిసినటువంటి మీరు మిమ్మల్నే పెట్టి నేను జూదములో ఆడేస్తే కూడా మారు మాట్లాడకుండా నేను అడవులు పాలైతే నాతో కూడా అడవులకు వచ్చినటువంటి బిడ్డలు మీరు విగత జీవులై పడి ఉన్నారా? అటువంటి స్థితిలో కూడా ధర్మరాజు మహాత్మా మీరు అడిగినటువంటి ప్రశ్నలకు శక్తి కొలది సమాధానాలను చెబుతాను అని చెప్పి ఆయన ధైర్యంగా నిలబడి ఈ దుఃఖమునకు వికృతి అనేటువంటి దోషాన్ని పొందకుండా మరి ఆ అదృశ్య దేవతకు తగిన సమాధానాలు ఇచ్చి తరువాత తమ్ముళ్ళను అందరినీ బతికించుకున్నాడు. అజ్ఞాతవాస వత్సరములో ఆయనకు కావలసినటువంటి యొక్క వరాలను కూడా అనుగ్రహింపబడాడు. ఎప్పుడు? వికృతి దోషాన్ని పొందకుండా నిలబడినప్పుడు. హరిశ్చంద్రుడు ఆయనకు ఎదురైనటువంటి యొక్క ఆపదలకు వికృతిని పొందకుండా నిలబడి సకల సామ్రాజ్య ఐశ్వర్యాలను మళ్ళా తిరిగి పొందినాడు ఆయన. అందువల్ల సుఖములందు పరవశుండుగాక, మళ్ళా సామ్రాజ్యాన్ని పొందిన తర్వాత కూడా పరవశుడు కాల. సామ్రాజ్యం విశ్వామిత్రునికి దానం చేయాల్సి వచ్చినప్పుడు చంద్రమణి దేవి దగ్గరకు వచ్చి, దేవి మీకు చెప్పకనే నేను విశ్వామిత్రుల వారికి రాజ్యదానం చేయవలసి వచ్చింది, చేసేసాను అని హరిశ్చంద్రుడు అంటే చంద్రమణి దేవి ఒక మాట అంటుంది, అయ్యో స్వామి, మీరు నాకు మళ్ళీ ప్రత్యేకంగా చెప్పాలనా? ఏదో ఒక మహత్తరమైనటువంటి కారణంగా చేసి ఉంటారు మీరు. కాబట్టి మీరు ఎప్పుడు కానీ మీరు స్వతంత్రులు స్వామి, మీరు ఎప్పుడు ఏది చేయాలనుకుంటే అది చెయ్యండి. మా భార్యని ఒక మాట అడగాలి, తర్వాత నేను చెయ్యాలని ఎప్పుడు కానీ అనుకోవద్దు. నేను నీకు దాసురాలను, నీ ఆజ్ఞను పాటించడమే నా పని, కానీ అది ఎందుకు చేసావు, ఇది ఎందుకు చేసావు అని నిన్ను ఎప్పుడు ఎదిరించే అధికారం నాకు లేదు అని చెప్తుంది మరి ఆ తల్లి. కాబట్టి రాగా
కోప భయ విరహితుడవు నరు స్థితప్రజ్ఞుడన్రు భువిని ప్రాజ్ఞులెల్ల. రాగము, కోపము. రాగము అంటే కోరిక, కోపము, భయము. ఎవనికి కోరికలు లేవో, ఎవనికి కోపము మనసులోకి ప్రవేశించదో, ఎవడు భయపడుడో వాడు స్థితప్రజ్ఞుడు. కోరికలు ఎవరికి ఉండవు? తనకు కావలసింది ఇంకొకటి లేదు అని తెలుసుకున్నప్పుడు కోరికలు ఉండవు. కోపం ఎవరికి ఉండదు? పరాయివాడు ఉంటే కదా కోపగించుకోవడం. ఆడుండేది ఎవరు? నేనే. ఆడుండేది నేనే. అన్ని రూపములు నావే. నేను ఎవరి మీద కోపగించుకోవాలి అని తెలిసినటువంటి వానికి కోపం ఉండదు. అన్నీ నేనని తెలుసుకున్నటువంటి వానికి ఎవరి మీద కోపగించుకుంటాం? ఇప్పుడు నాలుకను పళ్ళు కొరికేస్తుంది, గుండ్రా ఎత్తుకొని పళ్ళు ఓడగొట్టేస్తావా? పళ్ళు మందే, నాలుక మందే. కాబట్టి ఓర్చుకోవడమే శరణ్యం. అలాగే కోపం ఎవరికి కలుగదు? రెండోవాడు ఉంటే కదా కోపగించుకోవడానికి. అందువల్ల వానికి కోపం తలెత్తదు. రాగము, కోరిక ఎవరికి కలగదు? ఇప్పటికి లేకుండా ఉంటే కదా ఇంకా కోరడానికి. వానికి కోరిక ఉదయించదు. భయం, భయపడడానికి నన్ను భయపెట్టగలిగేది ఇంకొకటి ఏదైనా ఉంటే కదా నేను భయపడడానికి. భయం దేనికి? మరణం ఉంటే భయము, నాశనం ఉంటే నశించిపోతానని భయము. నాశనము లేని వాడిని, మరణము లేనటువంటి వాడిని, అచంచలుణ్ణి ఏమి ఇంకా నేను దేనికి భయపడాలి? అది వీనికి అర్థమైంటే వీనికి భయం ఎందుకు ఉంటుంది? భయం ఉంది అంటే వీనికి అర్థం కాలేదు అని అర్థం. వీడు భయపడుతున్నాడు అని అంటే నేను స్థిరుడను, నేను అచంచలుడను, నేను సర్వవ్యాపిని, నేను సర్వాత్మను, నన్ను భయపెట్టగలిగేది ఇంకొకటి రెండవది లేదు అనేది వీనికి తెలియడం లేదు కాబట్టి భయపడుతున్నాడు. భయం ఎంతటి అజ్ఞానము. భయముడిగిన బ్రహ్మమయగును పరమార్థముగా. భయమంతయు జీవునిదే, జయమంతయు ముక్తునిదను తెలియరవేమా అంటాడు వేమన గారు. ముక్తుడు భయపడడు, జీవుడు భయపడతాడు. వానికి జీవత్వం ఉంది కాబట్టి భయపడతాడు. కాబట్టి భయం ఎంతటి అజ్ఞానము, భయముడిగిన బ్రహ్మయగును పరమార్థముగా అంటాడు వేమన గారు. భయము ఎవనికి లేదో వాడు బ్రహ్మము. అందువల్ల ఇక్కడ భయము లేనటువంటి వాడు, రాగము కోరికలు లేనటువంటి వాడు, కోపము లేనటువంటి వాడు స్థితప్రజ్ఞుడని మహాత్ములు చెబుతారు అర్జున అన్నాడు. నేను చెబుతున్నాను అర్జున అని చెప్పడు చూడండి, మహాత్ములు చెప్తారు అర్జున. దుఃఖములందు కలతనందని మనస్సు గలవాడును. చూడండి, హరిశ్చంద్రుని తీసుకున్నాం దృష్టాంతంగా, ధర్మరాజును తీసుకున్నాం దృష్టాంతంగా. దుఃఖములందు వాళ్ళు స్థితప్రజ్ఞులు. దుఃఖములందు కలతనందని మనస్సు గలవారు. ఇది కలతనందని మనస్సు గలవారు. కలత ఎందుకు కలత పొందలేదు వాళ్ళ మనస్సు అంటే, కలత పొందడానికి తగినటువంటి, ఇప్పుడు ఏది మనం పోగొట్టుకుంటామో అది మనసులో ఉంటే అది పోయినే అని బాధ. ఏదైతే పోతుందో అది మనసులో లేకుండా ఉన్నిందనుకో, బయట ఉన్నింది బయటనే పోయింది, పీడ పోయింది అంతే. అది లోపల కూడా ఉన్నిందనుకో, పాయి గదరా అనేది బాధ ఉంటుంది. అందువల్ల స్వామి గారు ఇక్కడ ఏం చెప్తాడంటే, ఎన్ని ఉన్నా ఉండొచ్చు కానీ అవన్నీ లోపల పెట్టుకోవద్దు అంటాడు. అవి బయట ఎన్నున్నా బరువులే, వాటిని ఎత్తిన పెట్టుకుంటేనే బరువు. ఏడుంటేనే ఎవరికి బాధ ఉండదు, వాటిని నెత్తిన పెట్టుకుంటేనే అందరికీ బరువు బాధ. అట్లాగా
కలత ఎవని మనసులో ఉండదో అంటే ఎవడు ఏది మనసులో పెట్టుకోకుండా ఉంటాడో వానికి ఆల్రెడీ మనసులో లేదు కాబట్టి అది ఉన్నా వానికి సంతోషం కానీ పోయినా దానివల్ల దుఃఖం కానీ మనసులో కలుగదు. మనసులో లేదు గనుక మనసులో కలుగదు. మనసులో ఉన్నవి గిన పోతే అప్పుడు మనసులో ఇది ముందు వదిలేయమంటాడు. ముందే వదిలే వీటిని ముందే వదిలిపెట్టమని చెప్పి సంపూర్ణంగా వదిలిపెట్టమని చెప్పాడు ఇక్కడ. కాబట్టి దుఃఖములందు కలతనొందని మనస్సు గలవాడును అన్నాడు. సుఖములందు ఆసక్తి లేనివాడును అంటాడు ఇక్కడ. ఆసక్తి ఉంది అంటే కావాలా అంటే లేనితనం ఉంటేనే కదా కావాలనే ఆసక్తి ఉంటుంది. లేనితనం ఉంటేనే కదా కావాలనే ఆసక్తి ఉంటుంది. కాబట్టి సుఖములందు ఆసక్తి ఉంది అని అంటే వాడు వెనుకటికి దుఃఖములకు అవకాశాన్ని ఇవ్వగలిగే మనసు కలిగిన వాడే. సుఖములందు ఆసక్తి ఉంది అని అంటే దుఃఖములకు కూడా అవకాశాన్ని ఇచ్చిన మనస్సు కలిగిన వాడే. ఎందువలంటే ఏది సుఖమయ్యి వస్తుందో అది దుఃఖాన్ని అంటబెట్టుకొని వస్తుందని మనం ఇంతకుముందే చెప్పుకున్నాం. ఇప్పుడు మనం చెక్ చేసుకోవచ్చు, మనం ఏడున్నాం, ఏమేం పెట్టుకొని ఉన్నాం, ఏమేం తొలగించుకోవాలి, అవి ఎలా తొలగించుకోవాలి. ఏం పెట్టుకోకూడదని చెప్పినాడు. ఇంట్లో ఉండేటువంటి ఈదిలో పారేయడం కాదు, మనసులో ఇంట్లో ఎన్నున్నా పర్వాలేదు, మనసులో పెట్టుకోకుండా ఉంటే చాలు. ఎందుకంటే ఇలాంటివన్నీ చెప్పకపోతే సక్రమంగా అవగాహన చేసుకోకపోవడం వల్ల తికమక పడుతూ ఉంటారు. అందువల్ల కాసేపు లేట్ అయినా కానీ ఆ శ్లోకాన్ని విందాం. మనం ఎలా ఉండాలని వేదం చెబుతూ ఉందో అలా ఉండడానికి మనం సంసిద్ధులం అవ్వాలి. అది సామాన్యులుగా ఉండేటువంటి వాళ్ళ బుద్ధి, వాళ్ళ యొక్క ప్రజ్ఞ ప్రపంచమునందు దేహాది దృశ్యమునందు అంటాడు తగులుకొని దైవమునందు నిలకడ లేకుండా ఉంటుందంటాడు. శరీరము, శరీరానికి సంబంధించిన సుఖాలు వీటికి తగులుకొని దైవం మీద మనస్సును నిలపెట్టలేరు, దైవాన్ని విశ్వసించలేరు, వీటికి తగులుకొని ఉంటారు. ఎంతవరకైనా కానీ కొడుకులో, కూతుళ్ళో, మనవళ్ళో, మనవరాళ్ళో, భార్యో, బిడ్డలో, బంధువులో, స్నేహితులో ఎవరిదో ఒకరితో పట్టుకొని మెరుగులాడుతూ ఉంటారు. కావున వారు స్థితప్రజ్ఞులు కారు. స్థితప్రజ్ఞునికి 3 లక్షణాలు ఉంటాయి. వాటిని ఇప్పుడు చెప్తాడు. ఇంకా అవి ఏవి అనినా, దుఃఖములు సంప్రాప్తమైనప్పుడు వెంటనే విచార జ్ఞానము. ఏదైనా కొన్ని సందర్భాలలో కన్నీళ్లు పెట్టవలసిన పరిస్థితులు వచ్చేసినప్పుడు వెంటనే ఆయన యొక్క మనస్సు విచార జ్ఞానము చేత విజృంభిస్తుందట. ఆ విచార జ్ఞానం అనేటువంటిది ఆయన మనస్సును ఆవహించి ధైర్యాన్ని పురుకొల్పి అప్పుడు తాను ఏ విధంగా మనస్సును బ్యాలెన్స్ చేయాలనో ఆ విధంగా స్టడీ చేసేస్తుందట. దుఃఖములు ఆయన మనస్సు ఏ విధమైనటువంటి బాధ కలగకుండా నిలబెట్టేస్తుంది అన్నాడు. ఏది? సాధన బలం, ఆ యోగ బలం, ఆ అనుష్ఠాన బలం, ఇది వరకు చేసినటువంటి పుణ్యబలం అతన్ని ఆ సందర్భంలో ఇది ఇంతకాలము దేనిని ఆశ్రయించి ఆయన జీవిస్తూ ఉంటాడో అది అప్పటికొచ్చి కాపాడకపోతే అదంతా ఏమైనట్లు, ఎందుకోసం చేసినట్లు? అక్కరకు రాని చుట్టము. ఇప్పుడు అవసరం వచ్చింది, ఒక గొప్ప ఆపద వచ్చింది, కన్నీళ్లు పెట్టవలసిన పరిస్థితి వచ్చేసింది, అప్పుడు అందరూ ఏడ్చినట్టు అన్నీ ఏడిపిస్తావా? ఇది వరకు ఆయన చేసినటువంటి యొక్క సాధన సంపత్తి వచ్చి సహకరించేటట్టు చేస్తావా? ఇదండి. అందరూ ఏడ్చినట్లే సాధనపరుడు కూడా ఏడ్చాడు అని అంటే వాని సాధన వానికి తోడ్పడినట్లేనా వానికి ఆపద కాలంలో? కాబట్టి అలా కాదు. కాబట్టి దుఃఖములు తటస్థమైనప్పుడు భగవద్విశ్వాసము కలిగి జీవిస్తూ వచ్చినటువంటి యొక్క మరణశీలునికి ఆ సందర్భములో సింహము గదా విజృంభించినట్లు తన యొక్క జ్ఞానశక్తి విచార జ్ఞానం చేత విజృంభించి కవచములాగా ఆయన్ను కప్పుకొని దుఃఖముల యొక్క స్పర్శ తగలనివ్వకుండా కాపాడేస్తుంది అర్జున. ఇది అనుభవంలో చూసుకోండి. అంచేత
దుఃఖములంద అతని మనస్సు ఏ విధమైన క్షోభయు చెందదు, ఏ విధమైన క్షోభయు చెందదు అన్నాడు. విశ్వామిత్రుడు వచ్చి, హరిశ్చంద్ర ఆగు, మీ గురువే గెలిచాడు, నేనే ఓడిపోయినాను, ఆగు అని అంటే కూడా గురువేమో మీ ప్రతిజ్ఞలేమో నాకు వాటితో పని లేదు, నా యజమాని చెప్పిన ఆజ్ఞను నేను పాలించడమే నాకు కర్తవ్యం అని చెప్పి ఖడ్గం తీసుకొని నరికేశాడు కదా భార్యను. మీరందరూ వచ్చి చెప్పినారు కాబట్టి నేను నిలిపినాను స్వామి, లేకపోతే నరికేసి ఉంటానని అనలేదే, నరికాడు, పారేసినాడు అంతే. మరి అలా నరికినప్పుడు ఆ ఖడ్గము యొక్క స్పర్శకు ఆ ఖడ్గము ఆమె మెడలో పూలమాలై పడిపోయింది. హరిశ్చంద్రుని యొక్క చేతిలో ఉండేటువంటి ఖడ్గము పూలమాలయ్యి ఆ అమ్మ మెడలో పడింది. అది కదా. స్థితప్రజ్ఞ యొక్క లక్షణం అంటే అది. కాబట్టి వాళ్ళు చిరస్మరణీయులయ్యారు, చారిత్రాత్మకమైన జీవితాన్ని గడిపారు. నిజంగా బతికిన వాళ్ళు అంటే వాళ్ళే, తక్కిన వాళ్ళంతా సచ్చిన వాళ్ళ కింద లెక్క. ఎవడు ధర్మం కోసం జీవిస్తారో వాళ్ళే బ్రతికినటువంటి వాళ్ళు. మేఘమండలమునకు పైన సూర్యుడు ఎక్కడో ఉంటాడు, మేఘమండలానికి కింద ఉంటారు మానవులు. మేఘమండలానికి కింద భూమి మీద ఉన్నటువంటి మానవులకు మేఘమండలం నుండి పడే వర్షము వల్ల, వడగండ్ల వల్ల, పిడుగుల వల్ల ఉపద్రవాలు ఉంటాయి. కానీ మేఘము పైన ఉండేటువంటి సూర్యునికి ఆ బాధలు ఉండవు. అలాగే మననశీలుడు అంటే మనస్సును అంటకుండా ఉండేవాడు, మనస్సుకు అవతల ఉండేటువంటి వాడు. మేఘమండలానికి పైన ఉన్నటువంటి సూర్యునికి ఎట్లయితే మేఘము వల్ల ఏర్పడే వర్షాదులతో కానీ, వడగండ్లతో కానీ, పిడుగులతో కానీ ఎట్లా బాధ ఉండదో, ఎవడైతే ఆ ప్రాణ అపాన సూర్యుని దగ్గర పెట్టుకొని ఉంటాడో మనస్సును, వాడు సంకల్ప మేఘాల వల్ల ఏర్పడేటువంటి బాధ వాన్ని స్పర్శించదు. ఎవడు ప్రాణసూర్యుడు అపాన చంద్రుని దగ్గర మనస్సును పెట్టుకొని ఉంటాడో వాని మనస్సుకు సుఖదుఖములనేటువంటి మేఘముల యొక్క స్పర్శ వల్ల కలిగేటువంటి బాధలు వానికి ఉండవు. అందువల్ల మనస్సును ఎప్పుడు సూర్యమండలమునందు, చంద్రమండలమునందు తిరుగుతూ ఉండాలి మనస్సు. దీన్ని ఏమంటారు? మరణశీలమునకు అతి శీఘ్రమున ధరిత్రి అంటాడు. మననశీలునకు అతి శీఘ్రమున ధరిత్రి. మననశీలుడైనటువంటి వానికి, మనస్సును అంత ఉన్నతంగా ఉంచుకున్నటువంటి యొక్క మహాత్మునికి, సూర్యచంద్రాదుల యొక్క నెలవు తెలుసుకుని అక్కడ మనస్సుకు నెలవు ఏర్పరచుకున్నటువంటి మహాత్మునికి మనస్సు వల్ల ఏర్పడే సుఖదుఖాలు వాడిని స్పర్శించవు. ఇక్కడ మనస్సునకు సాక్షిగా ఉండును అంటే మనస్సును గమనిస్తూ ఉండేవాడు, మనస్సుకు పైనుండి మనస్సుకు వేరుగా ఉండి మనస్సును చూస్తూ ఉన్నవానికి మనస్సుతో బాధ లేదు. ఇది సాక్షియే సగుణ స్వరూపము. నీవు దీక్షతో గనుము ఈ భావము, రక్షకుడెవడా అని వీక్షింపుచున్నావు తక్షణమే గనుము తారక బ్రహ్మము. రక్షకుడు ఎవడు అంటే తారక బ్రహ్మమే. మనసుతో కలుసుకొని ఉండేవానికే బాధలు, కానీ మనసుకు వేరుగా ఉండి మనస్సును చూస్తూ ఉన్నటువంటి, మనసును గమనించే సాక్షిని నేను అని భావించేటువంటి వానికి మనసుతో బాధ లేదు. నువ్వెవరు అంటే మనసుకు వేరుగా ఉండి మనసును గమనిస్తూ ఉన్నవాడెవడో వాడు నువ్వు, మనసు నువ్వు కాదు. వాడిని ఏమంటారు? మననశీలుడు. వాడు మనస్సును తీర్చిదిద్దదగినటువంటి వాడు, వాడు మనోదోషములను అంటించుకోకుండా ఉండేటువంటి వాడు. సముద్రము ఒడ్డున పర్వతం ఒకటి ఉంటుంది, ఎంతో వేగంగా వచ్చి అలలు ఆ పర్వతాన్ని తాకినా ఆ ఒడ్డున ఉండేటువంటి యొక్క పర్వతము సముద్రము యొక్క
అలల యొక్క తాకిడికి అది కదలదు, మెదలదు. అట్లాగే సాక్షిగా ఉండేటువంటి వానికి సుఖదుఖములు ఎంత బలీయమై వచ్చి ఆయన్ను తాకినా కొండ ఎట్టయితే కదలకుండా ఉంటుందో అలాగా అతన్ని కదలింపలేవు. తామర పువ్వు కాడ తుంచితే దాంట్లో దారం ఒకటి వస్తుంది. ఆ దారముతో ఏనుగును కట్టేస్తే నిలుస్తుందా? అంతే. తామర తోడు నుండి వెలువడే దారము ఏనుగుని ఎట్లా బంధించలేదో, ఏమి మనస్సుకు సాక్షిగా ఉండేటువంటి వానిని సుఖదుఖాలు అట్లా బాధించలేవు. దీనిని వైరోచన మహారాజు బలిచక్రవర్తితో ఒక మాట అంటాడు. ఏమని? తామర పువ్వు కాడ, పొడవుగాటి కాడ తీసుకొని బండరాలను పగలగొట్టాలని, తామర పువ్వుతో పగలగొట్టాలని అనుకోవడం ఎట్లాంటిదో, మనస్సుతో కలుసుకొని మనస్సును జయించాలనుకోవడం అట్లాంటిదే అన్నాడు ఆయన. మనసుకు సాక్షిగా, మనసుకు వేరుగా ఉండి మనసును జయించవచ్చు, కానీ మనసుతో కలిసి మనసును జయించాలనుకోవడం ఎట్లాంటిది అంటే, తామర పువ్వు కాడతో పట్టుకొని తామర పువ్వుతో బండను పగలగొట్టాలా అని అనుకొని ఎన్నిసార్లు కొట్టినా పువ్వు నలిగిపోతుంది, పువ్వే చిందరబిందరైపోతుంది తప్ప బండ పగులుతుందా? ఎన్నిసార్లు కొడితే మాత్రం, ఎన్ని ఏళ్ళు కొడితే మాత్రం బండ పగులుతుందా? పువ్వు నిలుస్తుందా దానికి ఎదురుగా? అలాగే మనసుతో కలిసి ఉన్నవాడు మనసును జయించలేడు. మనసుకు సాక్షిని నేనని మనసుకు వేరుగా ఉండి మనసును చూడగలిగినటువంటి వాడు ఒక్కడే ఆత్మ సహకారాన్ని అందుకుని మనస్సును లోపరుచుకోగలుగుతాడు. మనసుకు సాక్షిగా ఎవడు ఉండగలడు? ఆత్మ నెరిగిన వాడు మాత్రమే ఉండగలడు. ఆత్మ నెరిగిన వాడెవడు? గురుపుత్రుడు. దుఃఖములు వచ్చినప్పుడు ఎట్లా బెంగ పెట్టిస్తాయో, సుఖములు కూడా అంతే. అవి ఏడిపిస్తాయి, ఇవి నవ్విస్తాయి, అంతే. అది ఒక మనోవికారమే, ఇది కూడా ఒక మనోవికారమే. సుఖము ఒక మనోవికారమే, దుఃఖము ఒక మనోవికారమే. రెండూ కూడా మనస్సును అలజడి చేసేవే కానీ మనస్సుకు స్థిరమైన శాంతిని ఇవ్వగలిగినవి రెండూ కావు. జనక మహారాజు యొక్క ఆస్థానములో శుకుల వారికి ఉప్పు లేని కూడు పెట్టించాడు 2 మాసాలు. రుచికరమైన పదార్థాలు పెట్టించాడు 2 మాసాలు. అమ్మాయి రుచికరమైన పదార్థాలు పెట్టినప్పుడు ఎంత తిన్నాడు? ఉప్పే లేకుండా పెట్టినప్పుడు ఎంత తిన్నాడు? రుచిగా ఉందని ఇంత తిని, సప్పగా ఉందని అంతతోనే ఏమైనా చేయగడుకుంటూ వచ్చాడా అని అడిగాడు జనక మహారాజు. ఉప్పు లేని కూడు పెట్టినప్పుడు ఎంత తిన్నాడో, రుచికరమైన పదార్థం పెట్టినప్పుడు కూడా అంతే తిన్నాడు. పోనీ రుచిగా ఉండే పదార్థాన్ని తినేటప్పుడు ముఖములో చిహ్నాలు, సంతృప్తిని కానీ, సప్పగా ఉండే ఆహారం పెట్టినప్పుడు అసంతృప్తి కానీ ముఖములో ఏమైనా కనపడిందా అని అడిగాడు జనక మహారాజు. లేదు స్వామి, రుచికరమైన పదార్థములు పెట్టినప్పుడు ఎలా భుజిస్తున్నాడో అదే ముఖ కవలికలతోనే ఉప్పే లేనటువంటి ఆహారం తినేటప్పుడు కూడా అలాగే భుజించాడు స్వామి. రైట్. ఇక ఆయనకు అంతఃపురానికి తీసుకొచ్చి అనేక సౌకర్యాలను కల్పించండి అన్నాడు. రైట్. రాజభోగాలన్నీ కూడా ఆయనకు సేవలు చేసేవాళ్ళు కావచ్చు, పాదములు దివేవాళ్ళు కావచ్చు, అనేక విధాల శుశ్రూషలు చేసేవాళ్ళు. సరే, ఇప్పుడు ఎలా ఉన్నాడు అని చెప్పాడు. సరే, కాళ్ళు చేతులు అంటగట్టి సెరసాల్లో దోయండి 2 నెలలు అన్నాడు. కాళ్ళు చేతులు అంటగట్టి సెరసాల్లో దోసేసి ఇప్పుడు ఎలా ఉన్నాడు చెప్పండి అని అడిగారు. అంతఃపురములో సకలైశ్వర్యములలో మధ్యలో ఉన్నప్పుడు ఎలా ఉన్నాడో సెరసాలలో కూడా అలాగే ఉన్నాడు స్వామి. అయితే అతడు మహాత్ముడు రా, ఇంక తీసుకురండి, స్థితప్రజ్ఞుడు ఆయన అతడు, ఇంక తీసుకురండి అని చెప్పి అప్పుడు జనక మహారాజు అప్పుడు నాయనా సుఖ అటు చూడు అని జనక మహారాజు యొక్క కళ్ళల్లేక చూచాడండి శుకులవారు. నీ యందు నేను, నా యందు నీవు కలము అనగా, నా యందు నీవు, నీ యందు నేను ఉన్నాము, మనం ఇరువురము కాదు, ఇదే సత్యం.
అంతే. ఆయన కళ్ళల్లోకే చూచాడు. ఇప్పుడు నీ యందు నేనున్నానా, నా యందు నువ్వు ఉన్నావా, నీవే నేను, నేనే నువ్వు, మనం ఇరువురం కాదు, ఉన్నది ఏకాత్మస్వరూపం బోధపడింది. అంతే సంజ్ఞ తెలుసుకునేసాడు. కాబట్టి చెత్త బాగా ఎండిపోతే ఒక అగ్గిపుల్లే చాలు. చెత్త పచ్చిదైతే గంపడగ్గి పెట్టెలైనా కానీ రగులుకోదు అది కదా. చెత్త బాగా ఎండిపోయిందంటే ఒకే ఒక అగ్గిపుల్ల చాలు. కాబట్టి ముందు కావాల్సింది ఏంటంటే మనస్సు యొక్క పారిశుద్ధ్యత, మనస్సును శుద్ధి చేసుకోవాలి. అందువల్ల యథా ఎప్పుడు సాధన చేయుదవో తథా అప్పుడు నీవు మోక్షమును పొందెదవో అని స్టార్టింగ్లోనే చెప్పేశాడు అన్నమాట. అందువల్ల మనం చేయవలసిందంతా సాధనే. తర్వాత మరియు సమస్తము ఆత్మస్వరూపముగానే గోచరించును. కావున తత్రకో మోహః శోక ఏకత్వమనుపశ్యతః. స్థితప్రజ్ఞులగు వారు రాగ భయ క్రోధములు లేక ఉందురు. జ్ఞాని దృష్టి యందు సమస్తము ఆత్మస్వరూపముగానే గోచరించును. కావున తత్రకో మోహకః శోక ఏకత్వమనుపశ్యతః అను ఈశావాస్యోపనిషత్వాక్యము అనుసరించి వారికిక శోకమోహాదులు కానీ రాగభయ క్రోధాదులు కానీ ఎట్లుండగలవు? అంతయు తానయ్యుండ ఇక తనపై తనకు రాగమేమి, భయమేమి, క్రోధమేమి? కావున ఆత్మానుభవము గల స్థితప్రజ్ఞునికిట్టి వికారములు ఎవ్వియో ఉండనేరవు. మనం స్టార్టింగ్లో చెప్పుకున్నాం ఈ మాట. ఏమని? అంతయు తానయ్యుండ ఇక తనపై తనకు రాగమేమి, భయమేమి, క్రోధమేమి? కావున ఆత్మానుభవము గల స్థితప్రజ్ఞునికిట్టి వికారములు ఎవ్వియో ఉండనేరవు. ఎవరి మీద కోపగించుకుంటే వాడు ఉండేది నేనే. దేన్ని కోరుతావు? ఇప్పటికి లేనిది లేదే. సమస్తము తానై ఉన్నటువంటి వానికి కోరదగింది ఏముంది? ముని అనగా మననశీలురు. శీలం అంటే మనస్సులో కూడా, సంకల్పాలలో కూడా తప్పులు లేకుండా మనస్సును కాపాడుకున్నటువంటి మహాత్ములు వాళ్ళు మననశీలులు. వాళ్ళు మహనీయులు. ఆధ్యాత్మిక సత్యములను లెస్సగా మననము చేయుచుందురు. కావున వారికి మునులను పేరు వచ్చినది. మననశీలురే స్థితప్రజ్ఞత్వమును జీవన్ముక్తిని పొందగలరు. ఈ విషయమును తెలుపుట కొరకే కాబోలు ముని అను పదమిచట ప్రయోగింపబడినది. ఆధ్యాత్మిక క్షేత్రమున సోమరులకు చోటే లేదు. సోమరులు సోహం అనే పర్వతాన్ని ఏ కాలంలోన ఎక్కలేరు. సోహం అనే పర్వతాన్ని ఏ కాలంలోన సోమరులు ఎక్కలేరు. అందువల్ల స్వామిగారు ఇక్కడ కుస్తీ చేయవలెరా, తనలో కుస్తీ చేయవలెరా అంటాడు. ఏమి అరే మన ఇద్దరం కుస్తీ పడదాం రారా అనేమి సప్పిడి మాటలు మాట్లాడాలి ఆయన. కుస్తీ చేయవలె కూడి జీవునితో. మస్తి అంటే తల, మస్తి పదంబున మాయను గోసి. మస్తకం అంటే శిరస్సు,
మస్తి అంటే బ్రహ్మద్యం. మస్తి పదంబున మాయను గోసి కుస్తీ చేయవలెరా, తనలో కుస్తీ చేయవలెరా. కుస్తీ చేయని పోయినప్పుడు లంగోటి బాగా బిర్రుగా వేసుకొని గుడ్డలన్నీ తీసేసి దూకుతాడు యుద్ధంలోకి. రే నాయన, నేను దగ్గరికి రాగానే నువ్వు కింద పడిపోరా, నేను నిన్ను కొట్టలేను, జయమైతే నాకే కావాలా, నేను రాగానే నువ్వు కింద పడిపోతావా అని వాడిని అడిగితే వాడు కింద పడతాడా? నిన్ను పడదోసి 4 దంతాడు వాడు. ఇంకా ఏమి, ఓ మనసా, నేను నీతో యుద్ధం చేసే అంత ఓపిక నాకు లేదు, నేను వస్తాను, నువ్వు కింద పడిపోనంటే అది పడిపోతుందా? నీ అట్లా వాళ్ళని ఎంతమందిని చూసింది అది? ప్రపంచంలో అందరినీ పడదోస్తా అంతా ఉంది అదే. నీకు భయపడి వస్తాను కింద పడిపోతుంది అది చెప్పు. అందువల్ల ఇక్కడ సోమరులుగా ఉండేటువంటి వాళ్ళు సోహం అనే పర్వతమును ఎక్కలేరు, ఏ కాలమందును అధిరోహింపజాలరు. కావున మరణశీలురు, సాధన పరులు మాత్రమే జీవన్ముక్తిని పొందగలరు.